వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 28. నా మనసులో ఉన్న కోరిక చెప్తాను, తీరుస్తావా బాబు అని అడిగింది ఇంద్రాణి. చెప్పు మామ్, నేను తీరుస్తాను అని చెప్పాడు అభి. మాట ఇవ్వు కన్నయ్య అని చెయ్యి చాపింది ఇంద్రాణి. అభి ఇంద్రాణి చేతిలో చెయ్యి వేసి చెప్పు మామ్ అన్నాడు. కన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అడిగింది ఇంద్రాణి. అభి షాక్ గా చూస్తూ ఉన్నాడు. తన చుట్టూ జరిగేవి, వాళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా తన మెదడుకు చేరటం లేదు. కేవలం అభి పెళ్లి చేసుకోవాలి అనే మాట దగ్గరే ఆగిపోయింది. బాబు అభి, వింటున్నావా? నువ్వు పెళ్లి చేసుకోవాలి, నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చెయ్యాలి అని చెయ్యి ముందుకు చాపి ప్రీతిని రమ్మని సైగ చేసింది ఇంద్రాణి. ప్రీతి వచ్చి అభి పక్కన నిలబడింది. అభి పెళ్లి చేసుకోవాలి, అది ప్రీతిని పెళ్లి చేసుకోవాలి అనే మాట వినగానే మను కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. తన గుండెల్లో సముద్రం పొంగి కళ్ళల్లోనికి వస్తూ ఉంటే బలవంతంగా ఆ కన్నీళ్లు రాకుండా ఆపుకుంటూ అభి ఏమి చెప్తాడా అని అభి వైపు చూస్తూ ఉన్నదే మను సిచ్యువేషన్ చూసి మను చేతిని తన చేతితో పట్టుకొని ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అని కళ్ళతోని హామీ ఇచ్చింది సత్య. మను విరక్తిగా నవ్వే అభి సమాధానం కోసం చూస్తూ ఉన్నది. చెప్పు అభి, నేను అడిగినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటావా? అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉంటే చూస్తూ ఉండటం నా వల్ల కావటం లేదు. అభి చెప్పు, నేను అడిగినట్టు పెళ్లి చేసుకుంటావా అన్నదే ఇంద్రాణి. మామ్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆరోగ్యం సంగతి చూడు మామ్ అని చెప్పాడు అభి. అభి ఇంద్రాణికి ఎప్పుడు నీ గురించే ధ్యాస బాబు, నా కొడుకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఆలోచించి ఇలా ఆరోగ్యం పాడు చేసుకున్నది. ఇప్పుడన్నా నువ్వు ఒప్పుకుంటే తను బాగుంటుంది అని చెప్పాడు ధనుంజయ్. మను ధనుంజయ్ వైపు చూసి, ఈయన వాయిస్ నేను ఎక్కడో విన్నాను, అది ఎక్కడా లేదు, నాకు కన్ఫర్మ్ గా గుర్తున్నది, కానీ నేను ఈయన్ని ఇదే ఫస్ట్ టైం చూశాను. కానీ ఈ వాయిస్ నాకు తెలిసిన వాయిస్ లా ఎందుకు అనిపిస్తున్నది అని ఆలోచిస్తూ ఉన్నది. మను, ఏమైంది అని అడిగింది సత్య. ఆహా అని అడ్డంగా తల ఊపింది మను. అవును బాబు, ఒక్కసారి ఆలోచించు అన్నది వనజ. ప్రతి మనసులో బావ ఇంకా ఒప్పుకునేలా లేడు అని ఇంద్రాణి వైపు చూసి ఆఖరి అస్త్రం ప్రయోగించు అత్త అని సైగ చేసింది. ఇప్పుడు మామ కోసం పెళ్లికి ఒప్పుకోవాలా అంటే ఇంకా మను నా నుంచి దూరం అయిపోయినట్టేనా? ఇప్పుడేం చెయ్యాలి? నా ప్రేమ సంగతి చెప్పి అనవసరంగా మామ్ని బాధ పెట్టాలి. అసలు ఇక్కడ లేని తన గురించి నేనేం చెప్పాలి? ఎక్కడుంది అని చెప్పాలి అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తల పక్కకు తిప్పేశాడు అభి. మను తన వైపు కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉన్నది. అభి మను వైపు చూస్తూ మనసులో జరిగే సంఘర్షణకు సమాధానం చెప్పలేక, పెళ్లికి ఒప్పుకోలేక సతమతం అవుతూ ఉన్నాడు. అభి మను వైపు చూడటం చూసే, వామ్మో బావ దాన్ని చూస్తున్నాడు అని ఇంద్రానికి సైగ చేసింది ప్రీతి. బాబు అభి అని పిలిచి ఊపిరి ఆడనట్టుగా యాక్ట్ చేసి గుండె పట్టుకున్నది ఇంద్రాణి. మామ్, డాక్టర్, ఎవరైనా డాక్టర్ని పిలవండి అన్నాడు అభి. ఏమైంది అని ఫాస్ట్ గా రూమ్ లోనికి వచ్చారు డాక్టర్. ప్రతాప్, మామ్ చూడు అన్నాడు అభి. ఓకే సార్ అని ఒక ఇంజెక్షన్ చేసి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ సార్ మేడం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఇలాగే కంటిన్యూ అయితే హోప్స్ వదిలేసుకోవాలి, మేడంని చాలా జాగ్రత్తగా గాజుబొమ్మలాగా చూసుకోవాలి సార్, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని బయటకు వెళ్లిపోయాడు డాక్టర్. మామ్ అని పిలిచాడు అభి. ఇప్పుడన్నా ఒప్పుకో అభి అని అడిగింది ఇంద్రాణి. మామ్ ప్లీజ్ అన్నాడు అభి. అంతేలే అభి, నేను నీ కన్న తల్లిని కాదు, సవితి తల్లిని అనే కదా నేను అడిగిన దానికి ఒప్పుకోవటం లేదు, అదే నేను నీ కన్న తల్లిని అయితే ఒప్పుకోవా అభి అన్నది ఇంద్రాణి. మామ్ ప్లీజ్, నేను నిన్ను ఎప్పుడూ అలా అనుకోలేదు, నువ్వు అలా అనుకోవద్దు అని చెప్పాడు అభి. అమ్మయ్య, ఇప్పుడు బావ కన్ఫర్మ్ గా ఒప్పుకుంటాడు అని నవ్వుకున్నది ప్రీతి. వాట్ అంటే నిజంగానే ఈవిడ అభి సొంత తల్లి కాదా? అంటే నా అనుమానం నిజమే. ఇప్పుడు అభి ఏం చేస్తాడు అనుకున్నదే మను. ఇంకా నా పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి, అప్పుడే అభి ఒప్పుకుంటాడు. పర్వాలేదు, ఈ ఇంద్రాన్ని బాగానే యాక్ట్ చేస్తున్నది, మూవీస్ లో ట్రై చేస్తే బాగానే క్లిక్ అయ్యేది. ఆ ప్రీతిని అభికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నారే, చెప్తా మీ అందరి సంగతి తర్వాత, ముందు
అభిని ఒప్పించాలి అని అభి దగ్గరకు వెళ్ళి, కన్నయ్య, ఇంద్రాణిని అలా బాధ పెట్టకు బాబు. ఆ పిచ్చిది ఎప్పుడూ నీ గురించే ఆలోచించి ఇంత దూరం తెచ్చుకున్నది. తన పిల్లల్ని వదిలేసి నిన్ను చూసుకున్నది. ఇప్పుడు తన రుణం తెచ్చుకునే టైం వచ్చింది. నువ్వు పెళ్లికి ఒప్పుకో, ఇంకేమీ మాట్లాడకు అని ఇంద్రాణి వైపు తిరిగి, చూడమ్మా ఇంద్రాణి, కన్నయ్య గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని. కన్నయ్య, ఇంకా నీ ఫైనల్ డెసిషన్ చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. వామ్మో, ఏమిడేమిటి నా గురించి ఇంత గొప్పగా చెప్తుంది? అసలు ఇవన్నీ నేను చేశానా? ఏదైతే ఏమిటి, అభి ఒప్పుకున్నా ఈమె ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను. కానీ ఈమె కూడా ఈ పెళ్లికి ఒప్పుకునేలా ఉన్నది అని మనసులో అనుకున్నది ఇంద్రాణి. అబ్బా, మా యాక్షన్ కి ఈ ముసళ్ళు కూడా పడిపోయిందా? అత్త, నువ్వు గ్రేట్ అత్త. 1 షూట్ అట్ 2 బర్డ్స్ అంటే ఇదేనేమో అని నవ్వుకుని, ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా మనో వైపు చూసింది ప్రీతి. నవ్వుకో, తర్వాత ఉంది దెమ్మ తిరిగే షాక్ అనుకున్నది సత్య. అభి పెళ్లికి ఒప్పుకోవటం మంచిదే, కానీ ఈ ప్రీతితో పెళ్లి అంటే గ్రాని కూడా ఒప్పుకోమంటుంది. తన గురించి తెలిసి కూడా అనుకున్నాడు సంతోష్. అభి కాసేపు మౌనంగా ఆలోచించి ఇక ఒక డెసిషన్ కి వచ్చినట్టు, ఇప్పుడు నేను నా వాళ్ల కోసమే ఉన్నాను. వాళ్ళ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నా పెళ్లి జరగటంలోనే వాళ్లకు సంతోషం ఉంది అంటే ఇక నాకు అంతకు మించి అని ఇంకా ఆలోచించలేక గట్టిగా శ్వాస తీసుకుని, మామ్, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. నిజంగానా అభి అని అడిగింది ఇంద్రాణి. ఇంకా అలా అడుగుతావు ఏమిటి ఇంద్రాణి? నీకు కావాల్సింది కన్నయ్య పెళ్లి జరగటమే కదా. ఇప్పుడు కన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు. నీకు మాట ఇచ్చినట్టే అభి పెళ్లి చేసుకుంటాడు. అభికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పి, బాధపడకు అభి, నీకు ఆ దరిద్రంతో చచ్చిన పెళ్లి జరగనివ్వను. నీ సంతోషాన్ని నీకు తిరిగి ఇచ్చి తనని మాత్రమే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని మనసులో అనుకున్నారు మాణిక్యమ్మ గారు. అభి పెళ్లికి ఒప్పుకోవటంతో హ్యాపీగా ఇంద్రాణికి థమ్స్అప్ సింబల్ చూపించింది ప్రీతి. అమ్మయ్యా, మొత్తానికి అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంకా నేను ఈ నాటకం ఆడవలసిన పని లేదు అని అనుకున్నది ఇంద్రాణి. అభి ఆ మాట చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా బయటకు వెళ్లిపోయాడు. సంతోష్ అభి వెనక వెళ్ళాడు. అభి పెళ్లికి ఒప్పుకోవటంతో తన కళ్ల ముందు అభితో ఊహించుకున్న రంగుల ప్రపంచం కూలిపోయినట్టు అనిపించి నిస్తేజంగా ఉన్నది మన. సత్య మనోని అర్థం చేసుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళింది. ఇంద్రాణి, కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా అని, మీరు కూడా రండి, మనం వెళదాం అని బయటకు వెళ్లారు మాణిక్యమ్మ గారు. కేశవ్ కోపాన్ని బయటకు కనపడనీయకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ధనుంజయ్, వనజ, ప్రీతి అనుకున్నది అయినందుకు హ్యాపీగా ఇంద్రాణిని చూసి బయటకు వెళ్లారు. అభి అక్కడి నుండి బయటకు వచ్చి గార్డెన్ లో బెంచ్ పై కూర్చొని కళ్ళు మూసుకొని తలపట్టుకున్నాడు. బావా అంటూ అభి పక్కన కూర్చున్నాడు సంతోష్. అభి సైలెంట్ గా ఉన్నాడు. బావా, నువ్వు నిజంగానే పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నావా అని అడిగాడు సంతోష్. అభి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. బావా అని పిలిచాడు సంతోష్. అన్నాడు అభి. బావా, నీకు ప్రీతి బిహేవియర్ తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? రేపు నీకు ప్రీతితో కనుక పెళ్లి జరిగితే నువ్వు సంతోషంగా ఉండలేవు బావా అన్నాడు సంతోష్. ఇప్పుడు మాత్రం నేను బాగున్నానా? జస్ట్ ఉన్నాను అంటే ఉన్నాను. ఇన్ఫాక్ట్ రేపు పెళ్లి అయినా కూడా అంతే. ఇక్కడ నా ఇష్టంతో సంబంధం లేదు. నేను కేవలం ఇప్పుడు నా ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసమే ఉన్నాను. వాళ్లకు నా పెళ్లి జరగటమే సంతోషం అయితే అలాగే, కానీ ఇంకా నేను పెళ్లి చేసుకునేది ఎవరైతే ఏమిటి, వాళ్ళ సంతోషం కోసం అలా బ్రతికేస్తాను అని ఇంకేమీ మాట్లాడుకో అని అక్కడ నుండి వెళ్లిపోయాడు అభి. బావా, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, కానీ కోపంలో బాధలో ఎవరైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నావు. కానీ నీకు ఆ ప్రీతితో పెళ్ళవటం నాకు ఇష్టం లేదు బావా. నేను అలా జరగనివ్వను. అవును, మైత్రి ఏది? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నది కదా. ఒకసారి మైత్రితో మాట్లాడాలి. గ్రాని కూడా అన్ని తెలిసే ఆ ప్రీతితో పెళ్లి అంటే అలా ఎలా ఊరుకున్నది అని ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. మనో బొమ్మలాగా సత్యతో పాటు వెళ్లిపోయింది. మను అని పిలిచింది సత్య. మను సైలెంట్ గా ఉన్నది. మనం ఒకసారి ఇటు చూడు అన్నది సత్య. మను అయినా కూడా ఏమీ మాట్లాడలేదు. సత్య మను చెంప మీద కొట్టింది. సత్య కొట్టిన దెబ్బకు స్పృహలోనికి వచ్చిన మను సత్యాన్ని పట్టుకుని ఎడ్చేసింది.
సత్య మనవుని కౌగలించుకొని తన గుండెల్లో భారమంతా దిగే వరకు ఏడవనిచ్చి 10 నిమిషాల తర్వాత, చూడు మనం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఏడవటం కాదు, ఏం చేయాలో ఆలోచించు. నేను నీతో చాలా విషయాలు చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. అది చెప్పే ప్లేసు కాదు. మనం ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఫస్ట్ కామ్ డౌన్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అభి ఎప్పటికీ నీ సొంతం. నువ్వు ఎప్పటికీ అభి సొంతం. మళ్ళీ చెప్తున్నాను, విను. అభి ఎప్పటికీ నీవాడే. మనం వెళ్ళాక నీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? పద, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అంత సేఫ్ కాదు. ఫస్ట్ ఆ కళ్ళు తుడుచుకో అని కళ్ళు తుడిచి కిందకు తీసుకుని వెళ్ళింది సత్య. సత్య, నేను ఇప్పుడు అభిని చూడలేను. చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళిపో అన్నది మనం. ఓకే, మనం బామ్మగారికి చెప్పేసి వెళదాం రా అని మాణిక్యమ్మ గారి దగ్గరకు మనవుని తీసుకుని వెళ్ళి, బామ్మగారు, ఇక మేము బయలుదేరుతాము అని చెప్పింది సత్య. అమ్మా మైత్రి, ఏమిటమ్మా అలా ఉన్నావు అని అడిగారు మాణిక్యమ్మ గారు. హా, అదేమీ లేదు అమ్మమ్మ, జర్నీ చేశాం కదా, కొంచెం అనీతిగా ఉన్నది. ఇక మేము వెళ్ళి వస్తాం అమ్మమ్మ అని చెప్పింది మనం. మాణిక్యమ్మ గారు మను తలపైన చేయి వేసి, చూడమ్మా, కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు. మనం చేసే ఒక తప్పు వల్ల మంచి జరుగుతుంది అంటే ఆ తప్పు తప్పే కాదమ్మా. మనం తప్పు చేసినట్టు కాదు. ఏదైనా ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ కావాలి అంటే దొరకదు. ఏ నిర్ణయం అయినా బాగా ఆలోచించి తీసుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అయినా ఈ టైంలో ఆడపిల్లలు ఎలా వెళ్తారు? ఉండండి, సంతోష్ని పిలుస్తాను అని సంతోష్ అని పిలిచారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నది మనం. ఏమిటి మన్ను అంటూ అక్కడకు వచ్చాడు సంతోష్. ఏమీ లేదురా అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమీ లేకపోతే ఎందుకు పిలవటం? నేను వెళ్తాను, మీ పని మీరు చూసుకోండి. మీ ఇష్టానికి మీరు నిర్ణయం తీసుకుంటున్నారు కదా అన్నాడు సంతోష్. ఒరేయ్, నీ దెప్పింబుడుపు మాటలు ఆపి సత్యాను మైత్రిని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఇలాంటి పనులు మాత్రం బాగా చేయించుకుంటావు. అయినా నీ కన్నయ్యకు పెళ్లి కుదిరింది అని సంతోషంలో ఉన్నావుగా, నువ్వే వెళ్లి దిగపెట్టు, నేను పోతాను అన్నాడు సంతోష్. రేయ్, ఆ ఏడు పాపి ముందు వెళ్ళు అన్నారు మాణిక్యమ్మ గారు. వెళతా, కానీ నేను నీతో మాట్లాడాలి అన్నాడు సంతోష్. సరే, ముందు వాళ్ళని డ్రాప్ చేసిరా, మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పారు మాణిక్యమ్మ గారు. సరే అని మనోని సత్యాన్ని కారులో తీసుకుని వెళ్ళాడు సంతోష్. ప్రీతి, మనం అనుకున్నది సాధించాం అమ్మా. ఆ అభి ఎలాగైతే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అన్నాడు ధనంజయ్. లేదు డాడ్, మనం ఇంకా పూర్తిగా గెలవలేదు. బావా నా మెడలో ముడుముళ్ళు వేసినప్పుడే మనం గెలిచినట్టు, ఆ అభి ఆస్తి మన సొంతం అయినట్టు అని చెప్పింది ప్రీతి. అది కూడా తొందరలోనే జరుగుతుందమ్మా అన్నాడు ధనంజయ్. అవును డాడ్, ఇంకా మనం లేట్ చేయకూడదు. వీలైనంత త్వరగా మా పెళ్లి జరిగిపోవాలి. అసలే ఆ ముసల్ది నాకు అభికి పెళ్లి అంటే ఏమీ అడ్డు చెప్పలేదు. పైగా తనే మాట్లాడి అభిని పెళ్లికి ఒప్పించేలా చేసింది. నాకు ఇక్కడే కొంచెం డౌట్ గా ఉన్నది. అది ఏమైనా ప్లాన్ వేసిందా అని అన్నది ప్రీతి. అలా ఎందుకు అనుకోవాలమ్మా, నేను కాదు అనటం లేదు. ఆ మాణిక్యమ్మ చాలా తెలివైనదే, కానీ మన ప్లాన్ తెలిసే అవకాశం లేదు కదా. అవును, నీ మీద మేబీ ఇష్టం లేకపోవచ్చు, కానీ నువ్వంటే అసహ్యం అయితే లేదు కదా. తనకి కూడా అభి పెళ్లి చేసుకోవటం కావాలి. అందుకని ఇంద్రాని అలా అభిని లాక్ చేసేసరికి అభిని పెళ్లికి ఒప్పించొచ్చు అని అలా చేసుండొచ్చు కదా అన్నాడు ధనంజయ్. మేబీ నువ్వు అనుకున్నది కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఛాన్స్ తీసుకోవటం ఎందుకు డాడ్, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పింది ప్రీతి. అయితే ముందు మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం అన్నాడు ధనంజయ్. కరెక్ట్ డాడ్, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతా. అభికి డౌట్ రాకుండా రేపు డిశ్చార్జ్ చేస్తే సరిపోతుంది. ఇంకా పెళ్లి విషయం అత్తకు వదిలేస్తే ఆమె చూసుకుంటుంది. మామ్ కోసం అనే బావ ఈ పెళ్లి చేసుకుంటాడు అని డాక్టర్తో మాట్లాడి ఇంద్రాణి రూమ్ కు వెళ్ళింది ప్రీతి. వచ్చావా ప్రీతి, బయట ఏం జరుగుతుంది? మన మీద ఎవరికి డౌట్ రాలేదుగా అని అడిగింది ఇంద్రాణి. అంతా బాగానే ఉన్నది, ఇంకా ఎవరికి డౌట్ కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ నిన్ను చూస్తున్న నాకే కాసేపు నువ్వు చేసేది నిజం అనిపించింది తెలుసా అత్త. ఇంకా బావ మాత్రం నమ్మకుండా ఎందుకుంటాడు? అంతా మనం అనుకున్నట్టే జరిగింది అని నవ్వింది ప్రీతి.
సరే ప్రీతి, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగింది ఇంద్రాణి. అత్త, మనం ఇక లేట్ చేయకూడదు. ఈ గ్యాప్ లో బావ మనసు మారిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే వీలైనంత వరకు నాకు బావకు త్వరగా మ్యారేజ్ చేసేస్తే పోతుంది అని చెప్పింది ప్రీతి. నువ్వు చెప్పింది నిజమే ప్రీతి, మనం అలాగే చేద్దాం. అసలు మనం ఏమన్నా చెయ్యాలి అంటే ముందు నన్ను ఇక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్ళు ప్రీతి, ఈ వాతావరణం తట్టుకోలేకపోతున్నాను అన్నది ఇంద్రాణి. అత్త, డాక్టర్తో ఇప్పుడే మాట్లాడాను. నిన్ను రేపు డిశ్చార్జ్ చేస్తారు. అప్పటి వరకు ఓర్చుకో అని చెప్పింది ప్రీతి. ఏం చేస్తాం, అన్ని వేల కోట్లు అప్పనంగా వస్తూ ఉంటే ఈ మాత్రం చెయ్యొచ్చు, తప్పులేదు. నువ్వు మాత్రం త్వరగా పని జరిగేలా చూడు అన్నది ఇంద్రాణి. ఓకే అత్త అని బయటకు వెళ్లిపోయింది ప్రీతి. అభి కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్తున్నాడు. అలా వెళ్తూ కారుని ఒక నిర్మానుష్యంగా ఉన్న చోట ఆపి కారు దిగాడు. తనకి ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. మామ్కి ఇచ్చిన మాట కోసం ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోవాలా? నా లైఫ్ లో పెళ్లే వద్దు అనుకున్నాను. మరి ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయటం? మామ్ నా పెళ్లి గురించి ఆలోచించి ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే మామ్కి అది మంచిది కాదు. ఏ మాత్రం స్ట్రెస్ ఫీల్ అయినా ప్రాబ్లం అని డాక్టర్ చెప్పాడు. ఎందుకు మనం నన్ను ఇలాంటి సిచ్యువేషన్ లో పడేసి వెళ్ళిపోయావు? మామ్ కోసం నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా? నీతో లైఫ్ ఎంతో అందంగా ఊహించుకున్నాను. నా ఊహలన్నీ కళ్ళలు చేసి వెళ్ళిపోయావు. ఇంకా నీ గురించే ఆలోచించి నా ఫ్యామిలీని బాధ పెట్టాలా? నా ఫ్యామిలీ సంతోషం కోసం వాళ్ళకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను మర్చిపోయి నేను బాధపడాలా? అలా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నవాడిలా గట్టిగా ఊపిరి వదిలి కారు తీసుకుని హాస్పిటల్కు వెళ్ళాడు. కన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు మాణిక్యమ్మ గారు. ఎక్కడికి లేదు గ్రాని, జస్ట్ అలా బయటకు వెళ్ళాను. మామ్కి ఎలా ఉంది అని అడిగాడు అభయ్. రెస్ట్ తీసుకుంటుంది. ఇంతకు ముందే డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఓకే గ్రాని, మీరు ఏమన్నా తిన్నారా అని అడిగాడు అభయ్. ముందు నువ్వు చెప్పు కన్నయ్య, నువ్వు తిన్నావా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అభయ్ సైలెంట్ గా ఉన్నాడు. నాకు తెలుసు కన్నయ్య, కానీ ఇంకా ఎంతకాలం నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడతావు? ఇప్పుడు చూడు, నీ గురించి ఆలోచించి ఇంద్రాణి ఎంత చేసిందో అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమిటి గ్రాని అన్నాడు అభి. అదే అభి, నీ పెళ్లి గురించి ఆలోచించి హెల్త్ పాడు చేసుకున్నది. నువ్వు ఇలాగే ఉంటే రేపు నాకు కూడా అని మాణిక్యమ్మ గారు అనేలోపు గ్రాని ప్లీజ్ అన్నాడు అభి. అందుకే అభి, పెళ్లి చేసుకో. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో మేము అడిగినా మాకు చెప్పవు. అడిగి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇన్నాళ్ళు నిన్ను అడగలేదు. కానీ ఇలా ఇంకెంతకాలం? ఏమో, ఈ పెళ్లితోనే నీ లైఫ్ మారుతుందేమో. ఆ వచ్చే అమ్మాయే నిన్ను మార్చుకుంటుంది అని నాకు నమ్మకం ఉన్నది. నీ సంతోషాన్ని నీకు తిరిగిస్తుంది. నా మాట విని ఈ పెళ్లి చేసుకో అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అభి సైలెంట్ గా మాణిక్యమ్మ గారు వడిలో పడుకున్నాడు. మాణిక్యమ్మ గారు అభి తల నిమురుతూ, బాధపడకు కన్నయ్య, నీ ప్రేమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. తన ప్రేమను నీకు అందించి నిన్ను నిన్నుగా మారుస్తుంది అని అనుకున్నారు. అభి అలానే కళ్ళు మూసుకొని మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. మైత్రి, సారీ మా, నేనే నీలో అనవసరమైన ఆశలు రేపాను. ఇప్పుడు అభి ఆ ప్రీతిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. నేను అభితో మాట్లాడాను. వాడికి ఆ ప్రీతిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అంటే నిన్ను చేసుకోవటం ఇష్టం అని కాదు, ఇన్ఫాక్ట్ వాడికి అసలు పెళ్లి ఇష్టం లేదు. కానీ ఆంటీకి అలా అవటం, ఆంటీ పెళ్లి చేసుకోమనటంతో ఏం చెప్పాలో తెలియక అలా ఒప్పుకున్నాడు. నేను అభితో మాట్లాడినా ఏమీ సమాధానం చెప్పటం లేదు. బట్ యూ డోంట్ వర్రీ, నేను గ్రానీతో మాట్లాడతాను. అసలు ఊటి నుంచి వచ్చిన తర్వాత నేనే గ్రానీతో నీ గురించి మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఈలోగా ఏదేదో అయిపోయింది. నువ్వేమీ వర్రీ అవ్వకు. గ్రానీకి ఆ ప్రీతి సంగతి పూర్తిగా తెలుసు. కానీ ఆ ప్రీతితో పెళ్లి అంటే అసలు ఎలా ఒప్పుకున్నదో నేను వెళ్లి గ్రానీని గట్టిగా అడిగేస్తాను. ఇంకా నీ గురించి చెప్పి నీకు అభికి పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్ము. నువ్వు ధైర్యంగా ఉండు. సత్య, నువ్వైనా మైత్రికి చెప్పు. చూడు ఎలా బాధపడుతుందో అని కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు సంతోష్. సంతోష్, నువ్వు చెప్పటం అయిపోయిందా అన్నది సత్య. సత్య, నువ్వేమిటి ఇంత సిల్లిగా అడుగుతున్నావు? అవతల అభి పెళ్ళంట.
పైగా ఆ ప్రీతితో. అర్థమవుతుందా? డూ యు అండర్స్టాండ్ అన్నాడు సంతోష్. ఓహ్ సంతోష్, ఓ లొడలొడ వాకకు. ఫస్ట్ నేను చెప్పేది క్లియర్ గా విను. నేను నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ ఇలా కాదు, మనం ఫ్లాట్కు వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్ గా డ్రైవ్ చెయ్యి. మైత్రి, నువ్వు వరి అవ్వకు. వీ హ్యావ్ ఎ సొల్యూషన్. ధైర్యంగా ఉండు అని చెప్పింది సత్య. ఏమిటా సొల్యూషన్ అని అడిగాడు సంతోష్. సంతోష్ ప్లీజ్, నా వల్ల కాదు, కారు ఆపు, నేను దిగిపోతాను అన్నది సత్య. ఓకే ఓకే, అంతొద్దులే, నేను సైలెంట్ గానే ఉంటాను అని డ్రైవ్ చేస్తూ సత్య ఫ్లాట్ ముందు కారు ఆపాడు సంతోష్. ముగ్గురు కలిసి ఫ్లాట్ లోనికి వెళ్లారు. అబ్బా అని సోఫాలో కూర్చుంటూ, ఓకే సత్య, ఏదో చెప్తాను అన్నావు, ఇప్పుడు చెప్పు ఆ ఇంపార్టెంట్ విషయం అని అడిగాడు సంతోష్. మైత్రి ఇక్కడ కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టింది సత్య. నేను వెళ్ళి మీకు కాఫీ పెడతాను సత్య అన్నది మనం. ఇప్పుడు వద్దులే మైత్రి, కూర్చో అని చెప్పింది సత్య. అవును మైత్రి, అసలే సత్య ఏదో ఇంపార్టెంట్ అని సస్పెన్స్ లో పెట్టింది. అది తెలుసుకుని అప్పుడు తాగుదాంలే అని నవ్వాడు సంతోష్. సంతోష్, అసలు అభి ప్రీతితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు అని అడిగింది సత్య. నువ్వు అక్కడే ఉన్నావు కదా, తెలిసి కూడా మళ్ళీ ఏమి తెలియనట్టు అడుగుతున్నావు అన్నాడు సంతోష్. నాకు తెలుసు, నీకేమి తెలుసో తెలుసుకుందాం అని చెప్పు అన్నది సత్య. ఆంటీకి హార్ట్ అటాక్ రావటంతో ఆంటీ అభిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసింది. మనోడు అసలే ఫ్యామిలీ వాల్యూస్ తొక్క తోటకూర అంటాడు, తెలిసిందే కదా. ఆంటీ ఆ సిచ్యువేషన్ లో అడిగేసరికి ఇష్టం లేకపోయినా ప్రీతితో పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పాడు సంతోష్. అంటే ఆంటీ హెల్త్ కండిషన్ బాగోకపోవటం వల్ల ఆంటీ అడిగింది అని పెళ్లికి ఒప్పుకున్నాడు, అంతే కదా అన్నది సత్య. ఆ సత్య, అంతే. ఆంటీకి బాగానే ఉంటే అసలు ఆంటీ ప్రీతితో పెళ్లి సంగతి అడిగేదే కాదు, అభి పెళ్లికి ఒప్పుకునేవాడే కాదు అని చెప్పాడు సంతోష్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీకేం అర్థమైంది అని మను సంతోష్ వైపు చూసింది సత్య. కొరియన్ సినిమాని ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో వేసినట్టు అర్థమయ్యి అర్థం అవ్వకుండా చెప్తే ఏమర్థం అవుతుంది అన్నాడు సంతోష్. నీది కోడి బ్రెయిన్ అని ముందే తెలుసు, దానికి ఎంతకంటే థాట్స్ రావులే. నువ్వు చెప్పు మైత్రి అని అడిగింది సత్య. అంటే అభి ప్రీతిని పెళ్లి చేసుకోవాలి అని మేడం అభితో అలా చెప్పిందా? అంటే మేడంకి హార్ట్ అటాక్ అని చెప్పటం అంతా కూడా అబద్ధమేనా అన్నది మనం. సత్య సంతోష్ వైపు చూసింది. సంతోష్ షాక్ గా అంతే చూస్తూ ఉన్నాడు. ఏమిటా చూపు అన్నది సత్య. సత్య, ఇప్పుడు మనం చెప్పింది అన్నాడు సంతోష్. అదే నిజం సంతోష్. అభికి ప్రీతిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని ఆంటీ ప్రీతి ఇద్దరూ కలిసి నాటకం ఆడారు అని చెప్పింది సత్య. సచ్ ఎ గ్రేట్ న్యూస్ సత్య, నేను ఈ సంగతి ఇప్పుడే వెళ్ళి అభికి చెప్పేస్తాను అని పైకి లేచాడు సంతోష్. చెప్తే ఏమవుతుంది అని అడిగింది సత్య. ఏమవుతుంది అని అడుగుతావేమిటి సత్య, అదంతా నాటకం అని తెలిస్తే అభి వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు అని చెప్పాడు సంతోష్. అంటే నిజం తెలిస్తే ప్రీతితో పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడా అని అడిగింది సత్య. సంతోష్ లేచిన వాడల్లా టప్యమని సోఫాలో పడ్డాడు. చూడు సంతోష్, మనకు కావలసింది అభి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. ఇప్పుడు అభికి నిజం తెలిస్తే అసలు పెళ్లికే ఒప్పుకోడు. కానీ ఇప్పుడు నిజం చెప్పి పెళ్లి ఆపేసి తర్వాత అభిని పెళ్లికి ఒప్పిస్తామా? లేదు, అది ఎవరి వల్ల కాదు. మంచో చెడో ఆంటీ నాటకం ఆడి అభిని పెళ్లికి ఒప్పించింది. కాకపోతే ఆ ప్రీతి లాంటి అమ్మాయిని చేసుకోమన్నది. ఆంటీకి తన సంగతి తెలుసో తెలియదో మేనకోడల్ని అభికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుని ఎలా చేసింది. మనం ఇప్పుడు నిజం చెప్తే అభి పెళ్లి చేసుకోకపోగా ఆంటీని అపార్థం చేసుకుంటాడు. అందుకే అని సత్య ఏదో చెప్పబోతూ ఉంటే, అందుకే త్వరగా చెప్పు సత్య, తర్వాత ఏమిటో అని అడిగాడు సంతోష్. అబ్బా సంతోష్, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అయితే నేను చెప్పను అన్నది సత్య. సరే చెప్పు, సైలెంట్ గా ఉంటాను అన్నాడు సంతోష్. అందుకే మనం వాళ్ళ ప్లాన్ ని కంటిన్యూ చేసి అభికి పెళ్లి చేసేద్దాం అన్నది సత్య. అంటే అభికి ప్రీతితో పెళ్లి చేద్దామా అన్నాడు సంతోష్. సత్య కోపంగా సంతోష్ ని చూసింది. సంతోష్ సైలెంట్ అయిపోయాడు. మన ప్లాన్ ఏమిటంటే మనం వాళ్ళ ప్లాన్ ని కంటిన్యూ చేస్తూ వాళ్లకు తెలియకుండా పెళ్లి టైంలో పెళ్లి కూతురు ప్రీతికి బదులు మైత్రిని పెట్టి ఆ ప్రీతి ప్లాన్ ను దానికి తిప్పికొట్టాలి. ఏమంటావ్ అని ఇద్దరు వైపు చూసింది సత్య. సత్య దీనికి అని మను ఏదో చెప్పబోతూ ఉంటే, మను ప్లీజ్ ఇప్పుడు నువ్వేమీ సీన్ క్రియేట్ చేయకు.
మనం సంతోష్ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ అని మెల్లిగా చెప్పింది సత్య. మను సత్య వైపు చూస్తూ సైలెంట్ గా ఉన్నది. సత్య, నువ్వు చెప్పిన ప్లాను బాగానే ఉన్నది, కానీ నీకు వాళ్ళు అలా ప్లాన్ చేశారు అని ఎలా తెలిసింది అని అడిగాడు సంతోష్. ఇప్పుడు నాకు ఎలా తెలిసింది అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏం చెయ్యాలి అన్నది ఇంపార్టెంట్ అన్నది సత్య. అది నిజమే, కానీ మనం అభికి చెప్పకపోయినా అభి లైఫ్ విషయంలో ఇలా మనమే ఓన్ డెసిషన్ తీసుకుని అభికి మైత్రిని ఇచ్చి పెళ్లి చేస్తే రేపు మైత్రికి ప్రాబ్లం అవుతుంది కదా ఫ్యామిలీ మెంబర్స్ తో, ముఖ్యంగా అభి ఒప్పుకుంటాడా అన్నాడు సంతోష్. అభి లైఫ్ లో ఇంత పెద్ద విషయాన్ని మనమే ఇలా ఓన్ గా డెసిషన్ తీసుకుంటాం అని ఎలా అనుకుంటున్నావు సంతోష్ అన్నది సత్య. అంటే అని అడిగాడు సంతోష్. నువ్వు ఏమంటున్నావు సత్య అని అడిగింది మనం. అవును సంతోష్, ఏ డెసిషన్ నీదో లేక నాదో కాదు అని చెప్పింది సత్య. మరి అన్నాడు సంతోష్. మాణిక్యమ్మ గారు, అభి వాళ్ళ నాన్నమ్మ గారు అని చెప్పింది సత్య. ఆ మాటకి సంతోష్ షాక్ అయ్యాడు. మను షాకింగ్ గా సత్య వైపు చూసింది. సత్య మను వైపు చూసి కళ్ళార్పింది. సత్య, ఇప్పుడు నువ్వు చెప్పిందే నేను విన్నానా, లేకపోతే నేను కావాలి అనుకున్నది విన్నానా, ఒకసారి చెప్పవా అన్నాడు సంతోష్. సత్య సంతోష్ ని గట్టిగా గిచ్చింది. అబ్బా రాక్షసి, ఏంటే ఇలా గిచ్చావు, తోలు ఊడిపోయింది అని ఊదుకుంటూ ఉన్నాడు సంతోష్. మరి నీకు డౌట్ క్లారిఫై చేయాలి కదా అని నవ్వింది సత్య. అసలు అభికి మైత్రినిచ్చి పెళ్లి చేయాలి అని గ్రాని అనుకోవటం ఏమిటి, ఇదంతా నాకు మిరాకిల్ గా ఉన్నది అన్నాడు సంతోష్. అవును సంతోష్, బామ్మగారు నన్ను అడిగినప్పుడు నాకు కూడా అంతే ఉన్నది. బామ్మగారికి మైత్రి ఆ రోజు అభి బర్త్డే పార్టీలో చూసినప్పుడే బాగా నచ్చిందట. అభికి మైత్రినిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారట. అభితో ఈ విషయం నిదానంగా మాట్లాడి ఒప్పించాలి అని అనుకున్నారట. కానీ ఆలోపే ప్రీతి వేసిన ప్లాను బామ్మగారికి ఎలా తెలిసిందో తెలిసింది. అప్పుడే నా దగ్గరకు వచ్చే విషయం మొత్తం చెప్పి మైత్రిని అభికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగారు. ఇంకా ఇప్పుడు నేను నీకు చెప్పిన ఈ ప్లాన్ మొత్తం కూడా చెప్పింది బామ్మగారే. ఇంకా అభి అంటావా, ఖచ్చితంగా కోపడతాడు, కానీ కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. అలాగే అభి కూడా ఎప్పటికైనా మనసు మార్చుకుంటాడు. ఎప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నా రేపటి రోజున మైత్రి తన ప్రేమతో అభిని తనే మార్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది అభి ఏమంటాడా అని కాదు, అభి పెళ్లి ఎలా చెయ్యాలా అని. నీకు ఈ ప్లాన్ ఓకేనా సంతోష్ అని అడిగింది సత్య. ఓకేనా అంటావేమిటి సత్య, నాకైతే డబుల్ ఓకే. నువ్వేమంటావు మైత్రి, నీకు ఇది అంతా ఓకే కదా అని మను వైపు చూశాడు సంతోష్. అది అన్నయ్య అని మను చెప్పేలోపు సత్య అడ్డుకొని, అబ్బా సంతోష్, దాని డెసిషన్ నేను తర్వాత తీరిగ్గా తెలుసుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఈ విషయం ఇంకెవ్వరికి చెప్పకు, మన మధ్య మాత్రమే ఉండాలి. ప్రీతి వేసిన ప్లాను తనకి తిప్పికొట్టి అభి మను అనపోయి ఆపేసి, అదే అభి మైత్రిల పెళ్లి చేయాలి, దానికి నీ హెల్ప్ కూడా కావాలి, సరేనా అన్నది సత్య. కావాలి ఏమిటి, నేను ఖచ్చితంగా చేస్తాను. మా బావకు ఇంత మంచి అమ్మాయి భార్యగా వస్తుంది అంటే నేను ఆ మాత్రం చేయనా? సరే సత్య, మనం చాలా జాగ్రత్తగా మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇంకా నేను వెళ్తాను. ఇప్పటి వరకు అభి లైఫ్ ఏమవుతుందో అని టెన్షన్ పడ్డాను. ఇంకా నేను ఫుల్ హ్యాపీ. మా బావ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. నా చెల్లిని పెళ్లి కూతుర్ను కూడా మేమే చేస్తాము అని చెప్పాడు సంతోష్. ఇదిగో ఈ హడావుడే వద్దు అనేది. నీ టంగ్ ఇచ్చింగ్ తో ఏదైనా వాగావు అనుకో, మన ప్లాను చెడిపోద్ది, జాగ్రత్త అని చెప్పింది సత్య. ఓకే బాబా, ఓకే సరే, ఇంకా నేను వెళ్తాను, వెళ్ళొస్తా పెళ్లి కూతురు గారు అని మను వైపు చూసి నవ్వాడు సంతోష్. ఓకే అన్నయ్య అని ముభావంగా చెప్పింది మనం. సంతోష్ మను చెయ్యి తన చేతిలోనికి తీసుకుని, చూడు మైత్రి, ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏమిటో నాకు తెలుసు, బట్ మనకు కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. నీకు అభికి పెళ్లి జరగాలి అంటే ఇలా చేయక తప్పదు. అయినా ఇంకా ఎందుకు ఆలోచిస్తావు, గ్రాని నీతో పెళ్లికి ఒప్పుకున్నది, ఇంకేమిటి నీ అనుమానం? నీ అనుమానాలు అన్నీ వదిలేసి అభితో నీ పెళ్లి గురించి ఆలోచించు, సరేనా? అభి నీతో ఉంటే వాడు వాడిలాగే ఉంటాడు, ఒకసారి ఆలోచించు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అమ్మో, ఇప్పుడు దీనికి దొరికాను అంటే నన్ను చంపేస్తుంది అనుకుని, మను, నాకు బాగా నిద్ర వస్తుంది అంటే బాగా అలసిపోయాను కదా, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, సరేనా అని రూమ్ వైపు వెళ్లబోయింది సత్య. మను సత్య చేయి పట్టుకుని లాగి సోఫాలో కూర్చోబెట్టి, ఓసై, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అన్నది. నేను
నీకు ఇంత క్లియర్గా చెప్పానంటే నాకు అర్థమైనట్టే కదా మనో అని చెప్పింది సత్య. సత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నదే మనం. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడానే? నీకు అభికి పెళ్లి చేయాలి అనుకోవటం పిచ్చా? హా, ఏది పిచ్చి అని అడిగింది సత్య. సత్య, అది కాదే, ఇప్పుడు నాకు అభికి పెళ్ళంటే అసలు ఇప్పటికీ అభి దగ్గర నిజం దాచి తప్పు చేశాను. మళ్ళీ అభిని మోసం చేసి పెళ్లి చేసుకోలేనే. నిజానికి ముసుగు వేసి అబద్ధంలో అభి ముందు తిరుగుతున్నా. మళ్ళీ మోసంతో అభిని పెళ్లి చేసుకుంటే అభి నన్ను ఒప్పుకుంటాడా? అసలు అభి వరకు ఎందుకు? అభి ఫ్యామిలీ ఒప్పుకుంటుందా అని అడిగింది మనం. వచ్చాయి, నిజంగానే బామ్మగారే ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఆవిడే మొన్న నా దగ్గరకు వచ్చే ఈ పెళ్లి గురించి మాట్లాడారు అని చెప్పింది సత్య. మేబీ నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అమ్మమ్మ అభికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నది మైత్రిని, కానీ నేను మానసాని అని రేపు అమ్మమ్మకు నిజం తెలిస్తే మాత్రం ఎలా రిసీవ్ చేసుకుంటారో. మనం ఇలా అబద్ధం చెప్పి అభిని పెళ్లి చేసుకోవటం అని మనం చెప్పేలోపు మనం అంటూ మను మాటలకి అడ్డుపడి, ఫస్ట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మనం అబద్ధం చెప్పటం లేదు, నిజాన్ని దాచిపెట్టామంతే. రెంటికి చాలా తేడా ఉన్నది. కాబట్టి నువ్వు ప్రతిసారి అబద్ధం అబద్ధం అని అనుకోకు. ఫైన్, ఒకవేళ బామ్మగారికి నిజం తెలిసినా అభి కోరుకున్న ప్రేమ అభి దగ్గరకే వచ్చినందుకు సంతోషపడతారు. అభి కూడా అర్థం చేసుకుంటాడే తప్ప అపార్థం చేసుకోడు, సరేనా అని చెప్పి ఇప్పుడు మనుకు అసలు నిజం చెప్పకూడదు, తర్వాత నిదానంగా చెప్పవచ్చు అని మనసులో అనుకున్నది సత్య. కాని సత్య అని మను చెప్పబోతూ ఉంటే, మనం ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు. యు ఆర్ నాట్ ఎ కిడ్. నువ్వు చాలా తెలివైన దానివి. అభి కోసం ప్రాణాలతో పోరాడి ఇక్కడ వరకు వచ్చావు. నీకు ఒకటి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీ ముందు ఉన్నవే రెండే దారులు. ఒకటి, నువ్వు అనుకుంటున్నావే మోసం అని, ఆ మోసమైనా చేసి అభిని పెళ్లి చేసుకోవటం. దానివల్ల ఈ రోజు అభి కోపంగా ఉండవచ్చు, నన్ను మోసం చేశావు అని అనవచ్చు. కానీ రేపటి రోజున నిజం తెలిసినప్పుడు నీ మీద ఉన్న కోపమే అంతులేని ప్రేమగా మారుతుంది. ఇంకా రెండో దారి, నువ్వు అనుకునే ఆ మోసం చేయకుండా అభిని ఆ ప్రీతికిచ్చి పెళ్లి చేసేయి అని చెప్పింది సత్య. మను కోపం బాధ కలగలిపిన కళ్ళతో సత్య వైపు చూసింది. నువ్వు ఎలా చూసినా మరి నువ్వు చేసుకోకపోతే జరిగేది అదే కదా. ఆ ప్రీతికి ఇచ్చి పెళ్లి చేసేయి. అది ఎలాగో మోసం చేసి అభి ఆస్తి కోసమో మరి దేనికోసమో పెళ్లి చేసుకుంటుంది. అభిని తన జీవితమంతా ఆ మోసంలోనే బతకనివ్వు. కానీ మను, అభికి ఆ ప్రీతితో పెళ్లి జరిగితే నిజం తెలిసి నువ్వు, నిజం తెలియక అభి ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. రేపు అభికి నిజం తెలిస్తే అప్పుడు అభి చూసే ఆ చూపుకి నువ్వే సమాధానం చెప్పాలి. మనం ఇంకా ఏం చేయాలి అన్నది నువ్వే ఆలోచించుకో. చూడు, నేను ఆలోచించమన్నాను కదా అని రోజుల తరబడి థింక్ చేస్తావేమో. మనకు అంత టైం లేదు, ఎందుకంటే ఆ ప్రీతి నాకు తెలిసి ఈ వీక్ లోనే పెళ్లి జరిగేలా చూస్తుంది. సో రేపు మార్నింగ్ లోపు నీ నిర్ణయం ఏమిటో చెప్పు. అప్పుడే నెక్స్ట్ మనం ఏం చేయాలో అన్నది ఆలోచించగలం అని తన రూమ్ కు వెళ్లిపోయింది సత్య. మను అక్కడే సోఫాలో కూర్చున్నది. సారీ మను, నీకు బాధ కలిగేలాగా మాటలు అన్నాను, కానీ తప్పలేదు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకుండా ఆ ప్రీతితో ఈ పెళ్లి జరగకుండా ఆపగలవు. కానీ అలా ఎన్నిసార్లు చేస్తావు? ఇప్పుడంటే మనకి తెలిసింది కాబట్టి ఆపగలం, మరి రేపు? అందుకే నీకు అభికి పెళ్లి జరగటమే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్. అందుకోసమే నేను ఇలా మాట్లాడాను. ఇప్పుడు నువ్వు బాధపడినా రేపు నువ్వే హ్యాపీగా ఉంటావు. నువ్వు ఇలా చేసి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవు అనే మేము అలా మాట్లాడాము అని ఆ రోజు తను ఫోన్లోని వ్యక్తి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకున్నది సత్య. ఇంతలో ఆ వ్యక్తి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సత్య, ఏమైంది అని అడిగారు ఆ వ్యక్తి. మీరు చెప్పినట్టే చెప్పాను, రేపటిలోగా తన డెసిషన్ చెప్పమన్నాను. మరి తన డెసిషన్ ఏమిటో అని భయంగా ఉంది అన్నది సత్య. భయమెందుకు సత్య, రేపు నువ్వే చూడు. మను నవ్వుతూ అభితో పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్తుంది. చూడు కావాలంటే అన్నారు ఆ వ్యక్తి. మీరు అన్నారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సరే, అక్కడ సిచ్యువేషన్ ఏమిటి అని అడిగింది సత్య. ఏముంది, తెలిసిందేగా, వాళ్ళ పాచిక పారింది అని గాలిలో తేలిపోతున్నారు. పెళ్లి కూడా త్వరగా చేసేయాలి అనుకుంటున్నారు. అవును, సంతోష్తో మాట్లాడావా? ఏమన్నాడు అని అడిగారు ఆ వ్యక్తి. ఏమంటాడో మీకు తెలియదా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటున్నాను అని చెప్పింది సత్య. అలాగే జరుగుతుంది, నువ్వు భయపడకు, మనోని జాగ్రత్తగా చూసుకో, సరేనా అన్నారు ఆ వ్యక్తి. ఓకే, కానీ మీరెందుకు మనోకి
అసలు నిజం చెప్పొద్దు అని అనుకుంటున్నారు? చెప్తే తను ఇంకా హ్యాపీగా రిసీవ్ చేసుకునేదేమో కదా అన్నది సత్య. లేదు సత్య, ఇప్పుడు మనకి అంత టైం లేదు. అభి మనుల పెళ్లి జరిగిన తర్వాత నేనే మనో ముందుకు వచ్చి తనకి అసలు విషయం చెప్తాను, సరేనా? ఇక నేను ఉంటాను అన్నారు ఆ వ్యక్తి. ఓకే అని కాల్ కట్ చేసింది సత్య. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అభిని పెళ్లి చేసుకోవాలా లేదా? అభి పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అభి మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పడు. ఇలాగే చూస్తూ ఉంటే అభి ప్రమాదంలో పడతాడు. పెళ్లి చేసుకోవటం కోసం ఇంత నాటకం ఆడారు, రేపు ఇంకేమన్నా చేయటానికి వెనుకాడరు. ఇప్పుడు నేను అభిని మోసం చేస్తున్నాను అని ఆలోచిస్తూ కూర్చుంటే అభి ప్రమాదంలో పడతాడు. అభి నేను మోసం చేశాను అని అనుకున్నా పర్వాలేదు, కానీ అభి క్షేమంగా ఉండాలి అంటే నేను అభిని పెళ్లి చేసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ కూర్చొని అభిని ఆ ప్రమాదంలో ఉంచలేను. అసలు మేడం అభికి అమ్మేనా అని ఆలోచిస్తున్న మనోకి హాస్పిటల్లో ఇంద్రాని అభితో నేను నీ సొంత తల్లిని కాదుగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అంటే ఆవిడ అభి కన్నతల్లి కాదా? అందుకే ఇంత నాటకం ఆడి ఆ ప్రీతికి ఇచ్చి చెయ్యాలి అని అనుకుంటుంది. ఆ ప్రీతి బాబా బాబా అంటూ అభి వెనుక ఎంత నాటకం ఆడుతుంది. అసలు పెళ్లి కోసం ఇంత దిగజారవలసిన అవసరం ఏమిటి? ఈ ప్రీతి కేవలం అభితో పెళ్లి కోసమే ఇదంతా చేస్తుందా, లేకపోతే తన మోటివ్ ఇంకేమన్నా ఉన్నదా? అసలేమిటి అభి చుట్టూ ఇన్ని చిక్కు ప్రశ్నలు? ఇవన్నీ తెలియాలి అంటే అభి భార్యగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి రూమ్కు వెళ్ళింది మనం. మాణిక్యమ్మ గారు అభి తలనిమురుతో అభి వైపు చూస్తూ ఉన్నారు. అభి మాణిక్యమ్మ గారి వడిలో చిన్నపిల్లవాడిలా నిద్రపోతూ ఉన్నాడు. మన్నో మన్నో ఎక్కడా అంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చాడు సంతోష్. ఏరా సంతోష్, వెళ్ళేటప్పుడు అంత కోపంగా ఉన్నావు, ఇప్పుడేమిటి ఇంత హుషారుగా వస్తున్నావు? అయినా కొంచెం నెమ్మదిగా మాట్లాడు, ఇక్కడ కన్నయ్య నిద్రపోతున్నాడు, నీ మాటలు వింటే డిస్టర్బ్ అవుతాడు అన్నారు మాణిక్యమ్మ గారు. ఓకే గ్రాని అని నవ్వాడు సంతోష్. ఇప్పుడు చెప్పు, నీ సంతోషానికి కారణం ఏమిటి అని అడిగారు మాణిక్యమ్మ గారు. నీకు తెలిసి కూడా నా నోటితో చెప్పించాలి అనా? అయినా ఇదంతా నువ్వు ముందే తెలుసుకున్నప్పుడు నాకు చెప్పవచ్చు కదా అన్నాడు సంతోష్. అసలు నాకు చెప్పే టైం ఎక్కడిచ్చావురా బాడవా? వెళ్ళేటప్పుడు కోపంగా నీతో మాట్లాడాలి, కడిగేయాలి అని ఏదో అన్నావు, అక్కడికి వెళ్ళి అసలు నిజం తెలుసుకుని వచ్చావా అన్నారు మాణిక్యమ్మ గారు. మైత్రి అని చెప్పేలోపు మాణిక్యమ్మ గారు సంతోష్ కి అడ్డుపడి, సంతోష్, గోడలకి చెవులుంటాయి, పైగా కన్నయ్య నిద్రపోతున్నాడు, ఇప్పుడు ఇవేమీ ఇక్కడ మాట్లాడొద్దు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇంకా నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఓకే మై డార్లింగ్, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, మా బావ పెళ్లి కుదిరింది, నాకైతే నిద్ర కూడా రావటం లేదు. సర్లే, నేను వెళ్ళి రేపు మార్నింగ్ వస్తాను, ఇక్కడ ఉండి వీళ్ళ నాటకాలు నేను చూడలేను, బాయ్, ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి అని వెళ్లిపోయాడు సంతోష్. మాణిక్యమ్మ గారు వెళ్తూ ఉన్న సంతోష్ వైపు చూస్తూ, అభి ఈరోజు ఈ మాత్రం అన్న ఇలా ఉన్నాడు అంటే అది నీ వల్లే సంతోష్, వాడి కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు, కానీ నీకు అసలు విషయం చెప్పలేను సంతోష్, దానికి నన్ను క్షమించు. నీకు చెప్తే నువ్వు కన్నయ్యకు చెప్పేస్తావు, అప్పుడు జరిగే ప్రమాదాలని ఎవ్వరూ ఊహించలేము. నిజం తెలిసే టైం వరకు మీకు ఇది తెలియకపోవటమే మంచిది అని అభి వైపు చూస్తూ ఉన్నారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.